Watch full episodes on Jio Hotstar. మీరందరూ సిద్ధంగా ఉండండి. మీ స్పెషల్ డ్రెస్సెస్ ని వేసుకుని ఉండండి. వాళ్ళ దగ్గర చాలాసేపు నిద్రపోయినట్ల మత్తు మందు ఉంది. అలర్ట్ గా ఉండండి. వాళ్ళ మందులు మనకి పనికి రాకూడదు, అర్థమవుతుందా? అందువల్లే మీ అందరికి నేను ఈ డ్రెస్ మీకోసం ఇచ్చాను. మీరు ఏం చేస్తున్నారు? మేము మీ ఫ్రెండ్సే, శత్రువులం కాదు. మమ్మల్ని వదలండి. అందరినీ వెళ్ళి పట్టుకోండి. ఎవరైనా రండి, వచ్చి కట్లు విప్పండి, త్వరగా త్వరగా. శివాని మాత్రం విప్పేయంటే వాళ్ళ బామ్మని వాళ్ళకి గుర్తు చేస్తాడు. థ్యాంక్స్ యువరాణి. ఎందుకు వీళ్ళందరినీ బంధిస్తున్నారు? మర్యాదగా వాళ్ళని వదిలేయండి. అరే, వీడు ఆ ఏరోప్లేన్ చిన్నపిల్లాడే కదా. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇది చిన్నపిల్లల ఆట కాదు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. ఈ ప్లేన్ చిన్నపిల్లడు ఇక్కడికల్లా వచ్చాడు. వీళ్ళని కనిపెట్టడానికి నాకు ఎన్ని సంవత్సరాలైంది, కానీ వీళ్ళని తను ఇంత త్వరగా ఎలా కనిపెట్టగలిగాడు? బాస్, వీడు కనిపెట్టలేదు. వీడిని పట్టుకొని తీసుకొచ్చారు. మీరు చూడలేదా? వీళ్ళని కట్టిపడేశారు. సార్ అదిగో వస్తున్నారు చూడండి. కొట్టండి సార్, కొట్టండి కొట్టండి. అది సార్, ధైర్యంగా ఉండాలి, అర్థమైందా? డోంట్ యాంగర్ డానీ డేంజర్, లేదంటే డానీ డేంజర్ చాలా డేంజరస్ గా మారిపోతాడు. ఇలా చూడు చిన్న పిల్లడా, ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో. అదే నీకు మంచిది. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. ఏంటిది? ఇది బంగారంలా ఉంది. నన్ను బాగా కొడుతున్నాడు. బాస్ బాస్, ఇటు చూడండి, బంగారం నది దొరికింది. ఈ బంగారం నదితో వాళ్ళను పట్టుకోకపోయినా మనం హాయిగా ఉండొచ్చు బాస్. అందరూ ఏంటి ఆడుకుంటున్నారా? వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. అందరూ రండి రండి. ఈ చిన్న పిల్లడితో దెబ్బలాడో మన వల్ల కాదు. వెళ్ళిపోతాం రండి. మేము తిరిగి వస్తాం, ఖచ్చితంగా తిరిగి వస్తాం. నిన్ను వదలం చిన్న పిల్లాడా. ఆగండి పిల్లలు, ఆగండి.
నేను మీకు నేర్పిస్తాను. అదే రాగిని ఎలా విసరాలి అని. మాకు కమాండో ట్రైనింగ్ లో దీన్ని నేర్పించారు కూడా. ఇది ఎలా బ్లాస్ట్ అయింది? ఇది ఒక ఎక్స్ప్లోజివ్ రాయా? అవును, ఇది పేలుడు రాయ్. మనం దీన్ని ఇప్పుడు యూజ్ చేద్దాం. ఈ కేవ్ నుంచి ఎవరు తప్పించుకుని బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ కేవ్ ని మూసేయండి. మనమంతా రెడీ చేసుకుని ఇక్కడికి వద్దాం. అప్పుడు వాళ్ళు మనల్ని అడ్డుకోవడం కుదరదు. సంతోషం, చాలా సంతోషం. నేను ఆ మనుషుల్ని తరిమేశాను. ఇక మిగిలింది వీళ్ళే. కులదైవానికి వీళ్ళని బలిద్దాం. ఆ తర్వాత ఏ మనుషుల వల్ల మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు. మనకి ఏమీ కాదు. సేనాపతి గారు, అసలు మీరేం మాట్లాడుతున్నారు? గొడవ పడి వీళ్ళు మనల్ని కాపాడారు. వీళ్ళు మన శత్రువులు కాదు, వీళ్ళే మన మిత్రులు. రాజకుమారి, నేను మీకు చెప్పేది ఏమీ అర్థం కావడం లేదనుకుంటాను. రాజకుమారి చోయిమయి, సేనాధిపతి చెప్పింది మంచిదే. వీరిని మన కులదేవతకు బలినిచ్చేద్దాం. కానీ వీళ్ళను మనం ఏమి చెయ్యకూడదు. వీళ్లకు బదులు మనం పళ్ళను పెడదాము. ఎందుకంటే శివ శత్రువుల నుండి మనల్ని కాపాడాడు. వీళ్ళందరూ మన మిత్రులైపోయారు. ఇప్పుడు మనం కులదేవతకి పళ్ళను పెడదాం. పళ్ళను పెట్టి సంబరం చేసుకుందాం. త్వరగా పళ్ళను తీసుకురండి. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక కొండ ముందు వీళ్ళు పళ్ళన్నీ పోస్తున్నారు. ఉష్, రాయని అనుకో. ఈమె మా కుల దేవత. ఈ కులదేవతకు కోపం వచ్చిందంటే ఈ స్థలం అంతా ధ్వంసం అయిపోతుంది. సరే మిత్రులారా, కులదేవతకు పళ్ళను పెట్టారా? మిత్రులందరికీ విందు చేద్దాము. And show me that you care. శివ నాకు భయంకరంగా ఆకలిస్తోంది. డాన్స్ ఆడానుగా, అప్పుడు తినడానికి మర్చిపోయాను. లడ్డు సింగ్ సార్, ఇలాంటి సమయంలో మనం ఎలా భోజనం అడగడం చెప్పండి. మీరు వెళ్ళి నిద్రపోండి. శివ, వాళ్ళ కులదేవత దగ్గర వాళ్ళు ఏదో పళ్ళు అవి పెట్టుకున్నారు కదా, అవి తింటే కూడా సరిపోతుందిలే. కానీ ఆ రాళ్ళు వాటిని తినేసి ఉండవు కదా. అరే రే లడ్డు సింగ్ సార్, పర్వాలేదులే, ఫీల్ అవ్వకండి. కావాలంటే రేపు పొద్దున్న లేచి తినండి. కానిస్టేబుల్, వెళ్దాం. ముందు వెళ్ళి భోజనం చేసుకుని వద్దాం. అలాగే సార్. భయంకరంగా ఆకలిస్తుందయ్యా.
లేవండి, నిద్ర లేవండి త్వరగా. అది లడ్డు సింగ్ సార్ కులదేవత దగ్గర పెట్టిన పళ్ళు తినడానికి వెళ్ళారు. ఇక్కడ ఏదైనా సమస్య జరిగేలోగా మనం వెళ్ళి ఆయన ఆపాలి. నా కడుపులో నుంచి ఇటువంటి శబ్దమా? ఇంత భయంకరమైన ఆకలా నాకు? నాకు అసలు తెలియకపోయిందే. అటు చూడండి, లడ్డు సింగ్ సార్ అక్కడే ఉన్నారు. లడ్డు సింగ్ సార్, మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళ కులదైవానికి పెట్టిన పళ్ళు తీసుకొని తినకండి. శివ, అసలు ఈ పళ్ళల్లో ఏదో మాయ ఉందనుకుంటా. వీటిని నేను తినగానే బుర్రని ఏదో శబ్దం వస్తుందయ్యా. చూసారా చూసారా, వీటిని తింటుంటే శబ్దం ఇలా బయటికి వస్తుంది కదా, మరి దీన్ని తింటే ఎంత శక్తి మనకు లభిస్తుంది? ఆలోచించండి ఆలోచించండి. రానిలే, వాళ్ళెవ్వరైనా సరే రానిలే. నో 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 నో, భయపడకూడదు భయపడకూడదు. మీరు ఎంతవరకు శబ్దాన్ని మాత్రమే విన్నారు. నాకు శక్తి కానీ వచ్చిన తర్వాత వాళ్ళని పట్టుకుని అసలు నేనేం చేస్తానో చూడండి. ఇలా ఒక్కొక్కరిని పైకి లేపి మరి కిందికి తోసేస్తాను. ఏంటిది? పితాని అంటే పిత పితగా ఉందేంటి? పారిపోదాం పారిపోదాం. నేను వెళ్ళి దృష్టి మరలిస్తాను. మీరు లడ్డు సింగ్ సార్ని కాపాడండి, సరేనా? హే హే, ఇటు చూడు, ఇక్కడ ఇటు చూడు. ఏమిటి, మన దైవం లేచాడా? లేచాడా? ఎలా? బాగా కోపంగా ఉన్నట్టున్నాడు. అందరూ లోపలికి వెళ్ళి దాక్కోండి, ఎవరు బయటికి రాకండి. మన కులదైవంగానే మనల్ని చూస్తే అంతమైపోతాం. వెళ్ళండి, వెళ్ళి నిద్రపోండి. ఓ నో, జ్వరం బాగా ఎక్కువగా ఉన్నట్టుంది. లడ్డు సింగ్ సార్, లేవండి. లడ్డు సింగ్ సార్, సిద్ధం చేయండి. రైట్ లెఫ్ట్. అన్నిటిని త్వరగా రెడీ చేయండి. ఈ రోజు మనం వాళ్ళ చోటుని ఖచ్చితంగా పట్టుకొని తీరాలి. ఇకపైన నా నుంచి నేను ఎవ్వరూ కాపాడలేరు. మహారాజా, ఏమైంది? ఈ జాగా ధ్వంసం కాబోతుంది. అక్కడుండే బంగారం కరిగి కారుతుంది.
అది చాలా వేడెక్కిపోయింది. ఈ నది వేడెక్కిందంటే ఆ తర్వాత ఈ పల్లెను కూడా, ఇక్కడున్న మనుషులు కూడా ఈ నది సంహరిస్తోంది. ఇక్కడ నుండి ఎలాగైనా పారిపోవాలి, లేదంటే మేమందరం నాశనం అయిపోతాము. కాబట్టి ఇక్కడ నుండి పారిపోవాలి. మహారాజా, దీన్ని ఆపడానికి ఏదో ఒక దారి ఉంటుంది కదా. అది చాలా వేడిగా ఉంటుంది, ఉష్ణం ఎక్కువవుతూ ఉంది. మనం ఏం చేసినా సరే దానిని ఆపలేము. దానిని చల్లబరచడానికి మన వద్ద ఏ మార్గము లేదు శివ. ఆ కొండ పైన ఏముంది? అక్కడ ఎక్కువ నీటితో భారీ చెరువు ఉన్నది శివ. ఒక నిమిషం రాజా, నేను అక్కడికి వెళ్ళి చూస్తాను. ఏదో ఒక మార్గం దొరుకుతుందిలే. కానీ శివ ఆగు, అది చాలా ఆపదైన జాగా, జాగ్రత్త. పదండి, మనందరం శివకి తోడుగా ఉండాలి. ఐ, Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.